హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు గోంగూరతో పచ్చడి చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్ అండి: పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా అండి, జీలకర్ర 1 టీ స్పూన్ అండి, వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు తీసుకోవాలి. ముందుగా ఈ గోంగూరని కడిగేసుకొని శుభ్రం చేసేసుకోండి. పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కూడా కట్ చేసుకోండి. టమాటాలను కూడా కట్ చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే పల్లీలు వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి పల్లీలు. చూడండి, పల్లీలు అయితే ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. తీసేసుకుందామండి పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని. టమాటా వేసుకోవాలండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత గోంగూర వేసుకోవాలి. టమాటా కొద్దిగా సాఫ్ట్గా కొంచెం మగ్గాలండి. చూడండి, టమాటా బాగా సాఫ్ట్గా మగ్గింది కదా. ఇప్పుడైతే గోంగూర వేసుకుందామండి. గోంగూరని, టమాటాని బాగా దగ్గరికి మగ్గబెట్టుకోవాలండి. చిన్న మంట పైన మగ్గించేసుకోవాలన్నమాట. చూడండి, గోంగూర, టమాటా బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. సరే, కలిపేసుకుందాం. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్దండి. మొత్తం చల్లారిన తర్వాత రుబ్బుకుందామండి పచ్చడిని. పచ్చడి రుబ్బుకుందామండి. ముందుగా అయితే పల్లీల్ని, ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని మొత్తం వేసుకున్నాను. చూడండి, ఆ పచ్చడికి చిన్న చింతపండు అండి, ఒక రవ్వ ఉంటుంది చింతపండు తీసుకున్నాను. చిన్నదే వేసుకోవాలి. ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది కదా, అందుకే కొంచెం వేసుకోవాలన్నమాట. చింతపండు వేసుకున్నామా లేదా అన్నట్లుగా అది కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి పచ్చిది వేసుకుంటున్నాను. రుబ్బుకుందామండి. కొంచెం నలిగిన తర్వాత మనం పల్లీలు మొత్తం వేసుకుంటే రుబ్బుకుంటే సరిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బుకోవాలండి. ఎంత బాగా నలిగిందో, మొత్తం నలిగిపోయిందండి. పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అంతా మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడైతే గోంగూర వేసుకుందాము. ఇప్పుడు గోంగూర, టమాటా మగ్గించుకున్నది వేసుకొని మొత్తం రుబ్బుకోవాలండి. బాగా రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటూ ఉన్నదంతా వేసుకొని మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, పచ్చడి మొత్తం నలిగిపోయిందండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. బేషన్లోకి తీసుకుంటున్నాను.
చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉందండి పచ్చడి అయితే మాత్రం. ఇలా చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్. తాలింపు కోసం అయితే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే శనగపప్పు వేసుకుందాం. శనగపప్పుని ఎర్రగా వేయించుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకోవాలండి తాలింపుని. చిన్న మంట పైన వేగించుకోవాలన్నమాట. ఎర్రగా వేయితే కరకరలాడుతుందండి. పెద్ద మంట పెట్టేస్తే కరకరలాడదు, చూసుకోండి. పోపు మొత్తం ఎర్రగా వేగిందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. పోపు మొత్తం బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత పచ్చడిలో వేసుకోవాలన్నమాట. పోపు అయితే మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడైతే వేసుకుందాం పచ్చడిలో. పచ్చడిలో పోపు అంతా కలిసినట్టు కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చేసినట్టు మీరు చేయండి, టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంకా అసలు చాలా చాలా కమ్మగా, నోటికి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. నా ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ అయినోళ్ళు కూడా నాకు కామెంట్స్ పెట్టట్లేదు, ప్లస్ లైక్లు కూడా చేయట్లేదండి. నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. మీ మీద హోప్స్ పెట్టుకున్నానండి. ఒక్క వీడియో అయినా వైరల్ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉందును. కాస్తైనా నాకు ఇంట్రెస్ట్ వద్దునేమో అనిపిస్తుందండి. ఒక్కటి కూడా వైరల్ అవ్వట్లేదని నాకు చాలా 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 బాధగా ఉంది. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మేము మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. మాలాంటి పూర్ పీపుల్కి మీరు బయటికి తీసుకురావాలండి. తీసుకొస్తేనే మేము హ్యాపీగా ఉంటాము, మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతాము. ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. మాలాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నానండి నేనైతే. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.